ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకొని 24 రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఒక మృతదేహం మాత్రమే వెలికితీశారు. ఇంకా 7గురి జాడ కనిపెట్టలేకపోతున్నారు. అయితే రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. మరొక్కసారి మట్టి పిల్లలు విరిగిపడితే తమ పరిస్థితి ఏంటనే భయంతో వణికిపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సహాయక చర్యలకు సంబంధించి వివిధ శాఖల వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి కార్మికులు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ 7గురి జాడ కనిపెట్టలేకపోయారు. మొత్తం మీద ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక మరోవైపు రోబోలు కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 24 రోజులు గడుస్తుంది. ఇంకా ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, ఏదైతే ఎస్ఎల్బీసీ సంబంధించి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. సో టన్నెల్లో ఉన్నటువంటి ఆ 7గురికి సంబంధించి 8లో ఒక డెడ్ బాడీ బయటికి తీసుకురాగలిగింది. బట్ మిగిలిన 7 డెడ్ బాడీలకు సంబంధించి కూడా 24 రోజుల నుంచి ఇక అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నడుస్తూనే ఉంది. సో ఆ 7గురి జాడ అంతు చిక్కట్లేదు రామదాస్. అనుమానిత ప్రాంతాలైనటువంటి D1, D2లో సహాయక సిబ్బంది విస్తృతంగా తవ్వకాలు చేపడతా ఉన్నారు. అక్కడ మట్టిని ఎప్పటికప్పుడు మినీ జేసీబీలతోని బయటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఊట నీరు సహాయక చర్యలను ఆటంకంగా మారింది. ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది ఆ ఊట నీరు కావచ్చు. అప్పుడుదంతా కూడా ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 30 మీటర్ల వరకు సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది భయపడుతున్నారు. పైనుంచి మరోసారి మట్టి కుప్పకూలే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో మేము ఎక్కడ చిక్కుకుంటామంటూ సహాయక బృందాలు కూడా ఒక అడుగు వెనకేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే అనుకోని ప్రమాదం ఎటు నుంచి ఏ వైపు నుంచి ఎప్పుడు దూసుకొస్తుందో తెలియదు కాబట్టి సహాయక సిబ్బంది కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ 30 మీటర్లు చాలా కీలకంగా మారింది. ఆ 30 మీటర్లో ఒకవేళ తవ్వకాలు చెప్పితే అమాంతంగా పైనుంచి మళ్ళీ మట్టి పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఒక అంచనా కోసం తెలుస్తుంది. మట్టిని తొవ్వి తీసేందుకు ఇప్పటికే రోబోలు రంగంలోకి దిగలేదు. 3 రోబోలలో ఒకటి మాత్రమే సొరంగంలోకి వెళ్ళింది. సోమవారం మదర్ రోబోను మిగిలిన 2టికి అనుసంధానం చేసి రంగంలోకి దింపుతున్నారనేటువంటి సమాచారం వచ్చింది. బట్ ఇంకా కూడా కన్ఫర్మేషన్ రాలేదు. బట్ ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికి వెళ్లి విజయవంతంగా పనిచేస్తే అక్కడ సహాయక చర్యల్లో ఏదైనా పురోగతి కనిపించే అవకాశం ఉంటుంది. బట్ మట్టిలో అధిక శాతం TBM అంటే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఉక్కు అవశేషాలు, కేబుల్, తీగలు అవన్నీ కూడా అడ్డంకిగా మారుతా ఉన్నాయి. అక్కడటువంటి రోబో కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు. అందుకే 24 రోజులైనా కూడా 7 డెడ్ బాడీని బయటకు తీసుకురాలేకపోతున్నారు. సో ఇప్పటికే కేరళ నుంచి తెచ్చినటువంటి క్యారవర్ డాగ్స్ చూపించినటువంటి అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలను చేపట్టి ఎప్పటికప్పుడు జాడ వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా జాడ చిక్కలేనటువంటి పరిస్థితి. సో ఎంత లోతుకి తవ్వితే వారు ఆచూకీ బయటపడుతుందో ఎవరు తెలియట్లేదు. ఆశలు సనగిరుతున్న పట్టు వదలని విక్రమార్కుల్లాగా వివిధ సహాయక బృందాలు, నిపుణులు, సలహాలు, సాంకేతిక పరిజ్ఞానంతో 24 రోజుల నుంచి రాత్రి బౌల్ తేడా లేకుండా అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. టన్నెల్లో మనుషులు వెళ్ళలేని D1తో పాటు చివరి ప్రాంతంలో మట్టిని తవ్వేందుకు రాళ్ళు, శిథిలాలు ఎత్తిపోసి బయటకు తరలించేందుకు రోబోలు వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలంలో నెట్వర్క్ ప్రాబ్లం ఎదురవుతోంది. టన్నెల్లో ఇక BSNL 3G నెట్వర్క్ అందుబాటులో ఉండగా అన్వీ సంస్థ రోబో పనిచేయడానికి 5G నెట్వర్క్ స్పీడ్ అవసరం అవుతోంది. మాస్టర్ రోబో నుంచి టన్నెల్ లోపల పనిచేసే అడ్నామస్ హైడ్రాలిక్ పవర్ రోబోకు 5G నెట్వర్క్ సెటప్ తో కమాండ్స్ చెప్తారు. టన్నెల్లో ఏదైతే BSNL సంబంధించి 3G నెట్వర్క్ మాత్రమే పనిచేయడంతో సమస్య వచ్చినట్లు సమాచారం. 3G నెట్వర్క్ సెటప్ తో రోబోను పనిచేసేలా ప్రయత్నిస్తున్నారు. బట్ స్లో నెట్వర్క్ ఉండడం వల్ల కూడా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి. బట్ రోబోను టన్నెల్లోకి తీసుకెళ్లగా ప్రమాద ప్రాంతంలో బురద, రాళ్లు పేరుకుపోయిన కారణంగా రోబో యంత్రానికి ప్రత్యేక చక్రాలు అమర్చారు. నేడు మరొక రెండు రోబోలను కూడా లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రామదాస్. సంబంధిత అధికారులు దీనికి సంబంధించి అప్డేట్ అందిస్తూనే ఉన్నారు. సహాయక చర్యలకైతే సిబ్బంది భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోసారి మట్టి కుప్ప కూలే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సహాయక చర్యలో పాల్గొంటున్న సిబ్బంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.